తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. దమ్ముంటే కాంగ్రెస్ తరపున లోకల్ వ్యక్తిని మల్కాజ్గిరి ఎంపీగా బరిలో దింపాలన్నారు. తనను నాన్ లోకల్ అని విమర్శించే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. తనను ఎదుర్కొనలేకే 200 కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తి కోసం కాంగ్రెస్ వెతుకుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఏం చేశారని ప్రశ్నించారు. నేను ప్రశ్నించేవాడికి అని అనగానే వచ్చింది రేవంత్ రెడ్డికి ఎత్తి మనం ఒక్కనాడే వచ్చినాడే ఈ ఊరికి ప్రశ్నించే గొంతుకు ఓటేస్తే ఒక్కనాడైనా కరీంగూడకు వచ్చిందానే ఒక్కనాడైనా ₹1 ఫండ్ ఇచ్చిందా? ఒక్కనాడైనా నియోజకవర్గ అభివృద్ధి కోసమే చేసిందా? బ్రోకర్ మోడల్ అవునా కాదా? మరి ఏం చేద్దాం? ఇంకా ఆయన అంటాడు నన్ను పట్టుకొని ఈ ఇటలాలు ఎక్కడ అంటాడు. మరి నువ్వోడివి బావా 35 ఏళ్ళు ఇక్కడ నాకు ఒక 10 ఊర్లలో ఇక్కడ నాకు ఇల్లు వాకిలు ఉంటుంది కావచ్చు. 10-12 ఊర్లలో ఉంటుంది నాకు ఇల్లు వాకిలు. ఒక్క ఊళ్ళో కాదు. చిలాసాగర్ పో నాకు ఒక పాప ఉంటుంది, నాకు ఇల్లు వాకిలు ఉంటుంది. ములుకు పో ఒకటి ఉంటుంది, దేవరంజాలకు పో ఒకటి ఉంటుంది, అలకలగూడనికి పో ఒకటి ఉంటుంది. 35 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఈ ప్రాంత వాసిగా పుట్టింది నేను కమలాపురే, కానీ పెరిగిందంతా ఇక్కడే. కాబట్టి నన్ను పట్టుకొని అంటాడు ఈయనకేం సంబంధం? నీకేం సంబంధం బిడ్డ? నీకేం సంబంధం? నీకు దమ్ముంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఈ పార్లమెంట్ నువ్వు అంటున్నావు కదా నన్ను ఈ ప్రాంతంతో సంబంధం. నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబెట్టు. అప్పుడు బయట నిలబెట్టిన నీ సంగతి చెప్తుంది. ఇక దమ్ము లేదు. దాండిగా ఏం కావాలో తెలుసా? 200 కోట్లు ఖర్చు పెట్టుడు కావాలట. ఈ ఈటల తట్టుకోవాలంటే 200 కోట్లు ఖర్చు పెట్టుడు కావాలి.